ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. మనము ఎదగాలి అన్నది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఇంట్లో చిన్న బిడ్డలను చూసినప్పుడు వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, ఎంతో త్వరగా మన కళ్ళ ముందు పెరుగుతారు. ఒకసారి ప్రీవియస్ ఫొటోస్ వీడియోస్ చూసినప్పుడు వారు ఎంత తొందరగా వారిలో మార్పు వచ్చింది, ఎదుగుతున్నది అని తెలుసుకోగలుగుతాం. ఇలానే దేవునిలో ఎదగాలి. దేవునిలో ఎదిగేటప్పుడు విసుగు చెందవద్దు, ఆసక్తి కోల్పోవద్దు, సహనం కోల్పోవద్దు, మరి ఆసక్తిగా దేవుని పని చేయండి అని. ఈ సమయంలో ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు మనల్ని మునిగిపోవటానికి కాదు, కానీ ఈ దరి నుంచి ఆ దరికి చేర్చడానికి మనకి నేర్పించే ఒక ఈతలాగా మనకి సహాయపడుతుంది అని. ఆటంకాలు వచ్చినప్పుడు ఆసక్తిని కోల్పోవద్దు, ఎందుకంటే ప్రభు వల్ల శాస్త్యము ప్రతిఫలంగా పొందుకుంటాము కనుక మనస్ఫూర్తిగా మనం దేవుని పని చేయాలి అని. దేవుని కోసం పని చేసేటప్పుడు మనకి ఎటువంటి విసుగు రాదు, లేకపోతే అలసట రాదు అని. సూర్యరశ్మి ఎటు ఉందో అటు చూసుకొని చెట్లు ఎదుగుతూ ఉంటాయి. విప్పారి వాటి ఆకులు చూపించి ఎదగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎక్కడైతే వారికి వెలుగు దొరుకుతుందో అవి చాలా ఆరోగ్యకరంగా పెరుగుతూ ఉంటాయి. దేవుని చూస్తూ మనం దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు మనకు విసుగు రాదు అన్నది చెట్ల నుంచి మంచి ఉదాహరణ మనం నేర్చుకోవచ్చు. మనం వేచి ఉండాలి. అదే సమయంలో వేచి ఉండాలి. విత్తనాలు తీసుకున్నప్పుడు కొన్ని విత్తనాలు 2 రోజులకే మొలకెత్తి మనకి ఎంతో ఉత్సాహాన్ని కలుగజేస్తాయి. కొన్ని విత్తనాలు ఎంతో సమయం తీసుకొని మరి వాటి కాలంలో అవి రావడానికి ప్రయత్నం చేస్తుంటాయి. వాటి సమయానుకూలంగా ప్రతిఫలం ఇస్తాయి. కాబట్టి మీరు వేచి ఉండండి, ప్రతిఫలాన్ని మోయటానికి కూడా మీ చేతులను సిద్ధం చేసుకోండి అని. అవి మొయ్యలేనప్పుడు ప్రతిఫలం కోసం ఎదురు చూడటం కూడా వ్యర్థమే. ఇంటి కోసం ప్రార్థన చేసి దేవుని దగ్గర గోజాడి నువ్వు ఇల్లుని పొందుకున్న తర్వాత నువ్వు కరెంటు బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్లు ఇవన్నీ కట్టకుండా ఉన్నప్పుడు మరి అది అన్యాయం అయిపోతుంది, లేదా దాని విలువ ఉండదు. దేవుని కోసం ప్రతిఫలం కోసం వేచి ఉన్న నీవు ప్రతిఫలాన్ని క్యారీ చేయడానికి కూడా సిద్ధపడి ఉండాలి. దేవుని యొక్క పని నీకు ఏది అప్పచెప్పినా, నీ కుటుంబం అప్పచెప్పినా, నీకు పరిచర్య అప్పచెప్పినా, ఏ పని ఉద్యోగం అప్పచెప్పినా దాని యందు ప్రతిఫలం కోసం వేచి ఉండి విసుగు చెందక దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీ యొక్క గొప్ప కార్యములు చేయడానికి విసుగు చెందొద్దు, తగిన కాలమందు ప్రతిఫలం పొందుతామని నీ వాక్యం ద్వారా దయపరచబడ్డాం నాయన. ఆ విధంగా మమ్మల్ని అందరూ తయారు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.